చావా అంటే జీవితంలో నేను ఓడిపోలేదు, నేను చనిపోయిన తర్వాత కూడా నా హిందూ దేశం అంటే ఇది ఓన్లీ ఫర్ హిందూస్ అని కాదు. ముస్లిం పరిపాలనలో ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళ నుంచి బయటకు తీసుకొచ్చే సినిమా. ఆయన అనుకున్నది అది. ఇట్స్ నాట్ అబౌట్ ద కాస్ట్ ఆర్ రిలీజియన్ హియర్, ఇట్స్ అబౌట్ ద పీపుల్ హూ డ్రైన్డ్. అసలు ఖచ్చితంగా ఇంకా ఇంకా మొఘల్ పరిపాలన, ఆ పరిపాలనలో ఆ నవాబులు నిజాములు వచ్చి ఎలా మన దేశాన్ని ఆక్రమించుకొని ఎంత కష్టాల పాలకి గురి చేశారో అనే దాంట్లో వచ్చే సినిమానే ఇది చావా. దీంట్లో సంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ క్యారెక్టర్ అసలు ఒదిగిపోయాడండి. సినిమా నేను 2 సార్లు చూశాను. అసలు అసలు ఎంత అద్భుతంగా ఉందంటే థ్యాంక్ గాడ్ దే డిడ్ంట్ రిలీజ్ ఇన్ డబ్బింగ్. ఎందుకంటే అలాంటి సినిమాలు మనం ఒరిజినల్ భాషలోనే చూస్తేనే ఆ ఫీల్ అర్థమవుతుంది. బికాజ్ డబ్బింగ్కి మనం ఇచ్చేసామనుకోండి మనకు లాంగ్వేజ్ అర్థమవుతుందేమో కానీ ఆ ఫీల్ రాదు.